మేడం రీసెంట్‌గా ఒక కేసు చూశాను. అందులో ఏంటంటే, అబ్బాయి తన ఇంట్లో తన తల్లితో, తండ్రితో ఉండకూడదు. అమ్మాయి మాత్రం వాళ్ళుంటే నేనుండను. వాళ్ళుండే ఇంట్లో నేనుండను. నన్ను ఆహ్, హైదరాబాద్ తీసుకెళ్ళు, లేకపోతే ఫారెన్ తీసుకెళ్ళు, నాకక్కడ పని మనుషులను పెట్టు, ఇలాంటి డిమాండ్స్ చేస్తున్నాయి. ఈ డిమాండ్స్ వెనుక వాళ్ళ మదర్ ఈ సజెషన్స్ అన్నీ ఇస్తున్నది. సో, ఈ అమ్మాయి బ్లైండ్‌గా వాళ్ళ మదర్ సజెషన్స్ ఫాలో అయ్యి, తను డివోర్స్ దాకా తీసుకొచ్చుకుంది మేడం. సో, ఇక్కడ వీళ్ళు ఎలా ఉంటే బావుంటది అనేది మీ మీ సజెషన్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక కూతురు తనింట్లో ఉన్నప్పుడు ఎలా ఉందో, అత్తారింటికెళ్ళినప్పుడు గూడా ఇక్కడికన్నా ఎక్కువ ఉండాలా, ఎక్కువ ఫ్రీడమ్ ఉండాలా. అదేవిధంగా ఫ్రీడమ్‌తో పాటు నా కూతురే అంటే ఫ్రంట్ రోల్‌లో ఉండాలనేటువంటిది, డామినెన్స్. డామినేటింగ్ రోల్‌లో ఉండాలనేటువంటి తల్లి హ్మ్. కోరిక. హ్మ్. సో, ఈ తల్లి కోరిక సబబని అనలేము. ఆ విజ్ఞత ఉన్నటువంటి, చదువుకున్నటువంటి కూతురు గూడా ఆలోచించాలి గదా! హ్మ్. మరి నేను నా అత్తగారింట్లో నేనిలా మా అత్త, మామ ఉండగూడదు అంటే, ఎట్ ది సేమ్ టైమ్ మా అమ్మ వాళ్ళ అత్తగారింట్లో ఉండకూడదు గదా! హ్మ్. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి. హ్మ్. ఈ ఆలోచన ఈ కూతురికి రాకపోవడం కరెక్ట్ కాదు కదా! హ్మ్. ఈ కూతురు గూడా ఆలోచించాలా, ఎట్ ది సేమ్ టైమ్ తల్లి గూడా ఆలోచించాలా. తల్లి ఎప్పుడైనా కూతురు బాగుండాలని కోరాలి గానీ, ఎంత ప్రేమగుంది, ఎంత సుఖంగా అత్తగారింట్లో ఉండగలుగుతుంది, ఉండడానికి నా కూతురు పాత్రేంటి అనేటువంటి తల్లి సర్ది చెప్పాలి. హ్మ్. ఎలా ఉంటే సంసారం నిలబడుతది, ఎలా ఉంటే సంసారం బాగుంటది, బాగు జేసుకోవడానికి అవకాశం ఉంటది అనేటువంటి తల్లి నేర్పాల. ఈ తల్లే ప్రధాన పాత్ర వహించి కూతుర్ని వక్ర మార్గంలో అంటే మీరు చెప్పినట్టుగా ఫైట్ చేయమని. గొడవ పెట్టుకోమనో, లేకపోతే నాకిది ఉండాలి అని డిమాండ్ చేయడమో, హ్మ్. అది నేర్పడం తల్లికి కరెక్ట్ కాదు. సో, అవి గూడా వాటి వల్ల ఏమైతదంటే, ఈ చిన్న సమస్యను తల్లి ఒకటి చెప్తే కూతురు 2 చేస్తది. ఆ! ఈ 2 పదైపోతాయి ఇంట్ల. అవును. ఒక మాటకి భర్త ఆయనకు కూడా ఈగో ఉంటది. ఆయనే హర్ట్ అయితడు. హ్మ్. ఏ తల్లైనా తల్లి తల్లే. అబ్బాయి భర్త తల్లి లేకుండా భర్త రాలేడు. హ్మ్. ఆమె తల్లి లేకుండా ఆమె గూడా ఉండలేదు. రాదు గదా భూమి మీదకి. హ్మ్. ఆ తల్లినే వద్దనడం సబబా? అనేటువంటి జ్ఞానము ఆ అమ్మాయికి నేర్పాలి. చూస్తూనే ఉండండి ఏటీవీ. థాంక్ యూ.